నేను మీ మహేష్. మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అయితే నేను ఇప్పుడు ఈ వీడియో ముందుకు ఎందుకు వచ్చానంటే నేను మీకు కొన్ని టిప్స్ నేను చెప్దామని నేను మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా యూట్యూబ్లో నేను చేసిన తప్పులు మీరు చేయకూడదని చెప్పి మీ ముందుకు నేను ఈ వీడియో మాత్రం చేయడానికి అయితే వచ్చా. ఏంటి ఆ విశేషాలంటే ఆ టిప్స్ ఏంటి, నేను చేసిన తప్పులు ఏంటి, మీరు పాటించవలసిన నెక్స్ట్ మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మీరు ఎలాంటి టిప్స్ వాడితే మీ ఛానల్ గ్రోత్ ఉంటుంది, ఎలాంటి కేటగిరీలో మీరు వీడియోస్ చేస్తే వీడియోలు ఎక్కువ రీచ్ వెళ్తుంది, ఆ మిక్స్డ్ కంటెంట్ కాకుండా అలాంటి వీడియోస్ ఎలాంటి వీడియోస్ చేయాలనేది నేను మేము ముందు చెప్పాలని నేను అనుకుంటున్నందుకు ఈ వీడియోతో నేను ముందుకు వచ్చాను. అయితే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఎలాంటి వీడియో చేయాలనుకుంటున్నారు అంటే ఏ కేటగిరీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు కుకింగ్ ఉందనుకో, కుకింగ్ మాత్రమే అలాంటి వీడియోస్ మాత్రమే చేయండి. లేదు నేను కుకింగ్ వీడియోస్ చేస్తాను, ట్రావెలింగ్ వీడియోస్ చేస్తాను, ఆ వీడియో చేస్తా, ఈ వీడియో చేస్తా, నాకు నచ్చినట్టు నేను అది చేస్తా ఇది చేస్తా అంటే అలాంటి వీడియో మాత్రం చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అదే. ఎందుకు చేయొద్దు బ్రో అంటే నేను చెప్తా. ఫస్ట్ మనము అయితే కుకింగ్ అనుకో, కుకింగ్ వీడియోస్ మాత్రమే చేస్తే ఆ వీడియో అనేది యూట్యూబ్ మనకు ఎవరైతే కుకింగ్ రిలేటెడ్ సెర్చ్ చేస్తారో ఆ వీడియోస్ ఆ యూట్యూబ్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తారు. ఆ వీడియోస్ ఎక్కువ రీచింగ్ ఎక్కువ ఉంటుంది. లేదు నువ్వు మిక్స్డ్ కంటెంట్ ఇప్పుడు ట్రావెలింగ్ ప్లస్ ఇంకా కుకింగ్ మళ్ళీ వేరే కంటెంట్ తీసుకొచ్చి నువ్వు దాంట్లో మిక్స్ చేసావంటే ఆ యూట్యూబ్ ఎవరికి సజెస్ట్ చేయాలో అనేది అది అంత రీచ్ ఉండదు. సో అందుకోసమనే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏ కేటగిరీలో మీరు కుకింగ్ చేయాలనుకుంటే కుకింగ్ వీడియోస్, లేదు ట్రావెలింగ్ వీడియోస్ చేయాలనుకుంటే ట్రావెలింగ్ వీడియోస్. అండ్ వచ్చేసి మళ్ళీ చేయొచ్చు అది ఇది మిక్స్ చేయొచ్చు, బట్ రీచ్ ఉంటుంది. కానీ చూసే ఆడియన్స్ మీ సబ్స్క్రైబర్లు కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట. ఎందుకంటే ఏ వీడియో ఎప్పుడు వీడి ఛానల్ ఓపెన్ చేస్తే వీడు అన్నీ మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది. సో అని చెప్పి కొంతమంది మనని ఫాలో అవ్వకుండా ఉంటారనమాట కొంతమంది. సో వాళ్ళ కోసమన్నా మనము మిక్స్డ్ కంటెంట్ కాకుండా క్లియర్గా మనం ఏదైతే టాపిక్ ఎంచుకుంటున్నామో ఆ టాపిక్ మీదే కొంచెం ట్రావెల్ చేస్తే మనకి ఎక్కువ గ్రోత్ అనేది ఉంటుంది. అయిపోయిందా? సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ నేను ట్రావెలింగ్ వీడియోస్ చేస్తున్నాను. ట్రావెలింగ్ వీడియోస్ అనుకో, ట్రావెలింగ్ మాత్రమే చేస్తే నీకు ఎక్కువ చేయడానికి నీకు ఒక కంటెంట్ అనేది నీకు ఒకటి క్రియేట్ అవుతుంది, ప్లస్ ఆడియన్స్ క్లియర్గా ఉంటారు, నీకు గ్రోతింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అలా అనమాట. థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు మనకి మన యూట్యూబ్ అందరు అడుగుతున్నారు ఎంత సబ్స్క్రిప్షన్ ఉంది, మనకి ఎప్పుడు ఎంత వాచింగ్ టైం ఉండాలి, ప్లస్ ఇంకోటి మన యూట్యూబ్ ఎప్పుడు మానిటైజేషన్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. సెకండ్ వన్ వచ్చేసి 4000 వాచింగ్ అవర్స్ ఉండాలి. మనకు లేదు అంటే ఇంకా 10 మిలియన్స్ మనకు వ్యూస్ ఉండాలన్నమాట. ఇలా ఉంటే మన యూట్యూబ్ మన యొక్క ఛానల్ని మానిటైజేషన్లోకి తీసుకుంటుంది. అప్పుడు మనకు ఆ తర్వాత మనము మనీ ఎర్నింగ్ చేయడానికి మనకు అవకాశం అనేది వస్తుంది అనమాట. సో అది థర్డ్ పాయింట్ వచ్చేసి అంటే నేను చెప్పడంలో కొంచెం ఏమన్నా క్లారిటీగా లేదు అనుకుంటే మీరు కొంచెం నాకు చెప్పండి. సో అది చెప్పాలనుకుంటున్నాను. థర్డ్ వన్ అయిపోయింది. ఫోర్త్ వన్ వచ్చేసి మనకి షార్ట్స్ బ్రో. ఇప్పుడు షార్ట్స్ చేయొచ్చా, షార్ట్స్ పెట్టొచ్చా అంటే షార్ట్స్ పెట్టొచ్చు. షార్ట్స్ ఎప్పుడు పెట్టాలంటే మనం ఒక వీడియో రోజు సపోజ్ ఇప్పుడు వీక్లీ ఒక 2 కానీ 3 కానీ వీడియోస్ చేసినాం అనుకో, దాంట్లో పెద్ద లెంత్ ఉన్న వీడియోస్ ఒక మినిమం 2 కానీ 3 కానీ మెయింటైన్ చేసినాం అనుకో మన ఛానల్ చాలా బాగా గ్రోత్ ఉంటుంది. తర్వాత షార్ట్స్ మధ్యలో మనం వీడియోలో ఏదైతే షార్ట్స్ ఇప్పుడు సపోజ్ ట్రావెలింగ్ వీడియోస్ ఉంది, పోతా నువ్వు బస్సు ఉందనుకో, ఏదన్నా వేరే కొత్త బస్సు కనిపించింది, నీకు బాగా నీకు ట్రావెలింగ్ రిలేటెడ్గా ఉంది. సో అది నువ్వు ఆ షార్ట్ వీడియో తీసుకొని నువ్వు షార్ట్ పెట్టవచ్చు. సో అలా ఎక్కువ రీచ్ ఉంటుంది అనమాట. మనకి సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వస్తారు దానివల్ల. సో ఇంకా వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఆ తర్వాత ఏంటంటే మెయిన్గా ఇంకొక సజెషన్ ఏంటంటే నాది, ఇప్పుడు అందరు అనుకుంటారు బ్రో నేను ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా, చాలామంది అంటుంటారు. కానీ వాళ్ళు నా పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో
నా రిలేటివ్స్ ఏమనుకుంటారో వీళ్ళందరి గురించి నేను కొంచెం ఆలోచించి నేను ఆ స్టెప్ తీసుకోలేకపోతున్నప్పుడు అని చెప్పి అంటారు. సో అలాంటి వాళ్ళకి నేను ఒక సజెషన్ ఇస్తాను, మీరు అలాంటి వాళ్ళని అసలు పట్టించుకోవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాలనుకుంటున్నావా చేసేసి అంతే. ఎవ్వరి గురించి ఆలోచించద్దు. నీ ఫ్రెండ్ ఏమంటున్నాడు, వాడేమంటున్నాడు, వీడేమంటున్నాడు, నీ దగ్గర కంటెంట్ ఉందా నువ్వు చేసేసి, చేసినవా పోస్ట్ చేసేసి అంతే. ఆలోచించొద్దు ఎవరి గురించి. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే నేను కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. ఎవ్వరి గురించి ఆలోచించొద్దు అంతే. మీరు అనుకున్నది ఎవడు వచ్చి సపోర్ట్ చేయడు, మనది మనం చేసేసుకోవాలంతే. మనం నువ్వు చేసే కంటెంట్ క్లియర్గా మంచి ఆడియో వీడియో క్వాలిటీతో నువ్వు చేసావంటే 100% సక్సెస్ అవుతుంది, అది మాత్రం షూర్. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నా. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకోటి ఏంటంటే చేయాలనుకున్నప్పుడు ఏదైనా మీరు ఒక కంటెంట్ అనుకున్నప్పుడు 100% దాని మీద ఫోకస్ చేసి మీరు 100%గా దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే 100కు 200% సక్సెస్ మాత్రం గ్యారంటీ, అది మాత్రం వస్తుంది. నేను మాత్రం చెప్పగలుగుతా, అది నేను కూడా దాన్ని ట్రస్ట్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను. ప్లీజ్ మీరు నాకు కూడా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అది నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ గైస్ సపోర్ట్ మీ. మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ.